హలో హలో సార్. హలో సార్ 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 నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. ఎలా ఉన్నారు సార్? ఇప్పుడు రాజకీయంగా బాగా ఉందా సార్ మీకు? పోటీలు చేస్తున్నారా ఇప్పుడు? రాజకీయంగా పోటీ చేయడం అంటే అలా సాగుతుంది. మరి చెప్పండి, ఏంటి విషయం? ఆయన సార్ చాలా రోజులకి అందరు బాగున్నారా సార్? ఫ్యామిలీ అందరు బాగున్నారా సార్? బాగానే ఉన్నామండి, అందరం బాగానే ఉన్నాం. ఓకే. అయితే సార్ ఇప్పుడు ఒక కాన్సెప్ట్ గురించి అడుగుదామని కాల్ చేస్తున్నాం సార్. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటంటే పాలిటిక్స్ రన్ అవుతున్నాయి ఇప్పుడు ఏపీ తెలంగాణలో మనకు ఓట్ల గురించి, ఓకే. సార్వత్రిక ఓట్లు అనేసి ఇప్పుడు ఒకటి ఉన్నాయి కదండి. అయితే సార్ ఇప్పుడు మనకి ఎప్పటి నుంచో ఉంది ఒక పదము, ఏటి ఓటుకు నోటు అనేసి ఒక పదం ఉంది కదా. అవును, ఓటుకు నోటు. అవును. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఇది ప్రజలకు ఉపయోగపడుతుందా, రాజకీయ నాయకులకు ఉపయోగపడుతుందా, లేదు ఒకవేళ ఇది దీనివల్ల ఎవరైనా నష్టపోతున్నారా, ఎలా ఇది అసలు దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మీరు మంచి ప్రశ్న అడిగారండి. మొత్తానికి పోకపోయింది కానీ చాలాళ్ళకి ఒక మంచి ప్రశ్న అడిగారు. ఓటుకు నోటు అనే పదం తాలూకా ఒపీనియన్ అడగడం అనేది నాకు నిజంగా నా మనసును చెల్లించిందండి. నిజంగా మీకు హ్యాట్సాప్. అవునా సార్? అదే ఒకటి, ఓటుకు నోటు అనేది ఏంటంటే ప్రజల తాలూకా మైండ్ సెట్తో ఆడుకుంటున్నారు రాజకీయ నాయకులు. ఓటుకు నోటు అనేది ఒక క్రైమ్ అన్నమాట. అది ఒక క్రైమ్. దీని మీద ఏంటంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే అది మధ్యతరగతి వాళ్ళకి, పేదోళ్ళకి ఒక రకమైన వాళ్ళ జీవితాలలో ఒక రకమైన మోసం, వాళ్ళ జీవితాలలో తారతమ్యాలు, తేడాలు, భేదాలు, జీవితంలో మార్పులు వాళ్ళకి వచ్చేసి వాళ్ళ జీవితాలు అనేవి తారుమారు అయిపోతున్నాయి అన్నమాట ఈ ఓటుకు నోటు వల్ల. ఎలాగా ఏంటి అంటే, చెప్పండి సార్, వినిపిస్తుంది సార్, చెప్పండి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఓట్లు అడగడం అనేది వాళ్ళ బాధ్యత, అడగొచ్చి తప్పులేదు, అడగాలి, వాళ్ళ డ్యూటీ. ఓకే. ఓటుకి నోటు ఇచ్చి ఓట్లు అడగడం అనేది వాళ్ళ విచక్షణకి ఒక నిదర్శనం అన్నమాట. అది ఒక రకమైన సైకియాట్రిక్ ప్రాబ్లం అన్నమాట. అది ఒక రకమైన జబ్బు. అవునా? ఓకే. అది ఒక రకమైన జబ్బు అన్నమాట. అదేంటంటే ఈ గవర్నమెంట్ కూడా, పోలీసులు కావచ్చు, వాళ్ళు దాన్ని అరికట్టలేకపోతున్నారు. వాళ్ళు దాన్ని అరికట్టాలి సార్. ఇప్పుడు ఓటుకి నోటు అంటున్నారు కదా, ఇప్పుడు మనం పైసలు ఇచ్చే ఓటు అంటే ఓటు వేస్తారు, అది మనకు మంచిది. ఇప్పుడు రాజకీయ నాయకుడు, నేనే ఒక రాజకీయ నాయకుడిని అనుకోండి, నేను నోటు ఇస్తాను, ఓటు తీసుకుంటాను, అది నాకు బెనిఫిటే కదా సార్. ఇప్పుడు నేను వాళ్ళకి పైసలు ఇస్తాను, వాళ్ళ పైసలు దేనికైనా ఉపయోగపడతాయి కదా సార్ వాళ్ళకి. మీరు అలాగంటారేంటి? పైసలు ఉపయోగపడతాయి కానీ అలా పైసలు ఇవ్వడం అనేది క్రైమ్ కదా అంటున్నాను నేను. పైసలు ఎందుకు ఉపయోగపడవు కానీ ఇల్లీగల్ గా ఇస్తున్నారు మనీ. అది ఇల్లీగల్ గా ఇవ్వడం అనేది ఇచ్చిన వాళ్ళది తప్పే, పుచ్చుకున్న వాళ్ళది తప్పే. అది అయితే సార్ ఇప్పుడు ఇచ్చిన వారిది తప్పే, పుచ్చుకున్న వారిది తప్పే అన్నారు. మరి గతంలో కొన్ని జరిగినాయి ఓటుకు నోటు అనుకొని చాలా కేసులు జరిగినాయి. మరి వాళ్ళు ఎలాగ సార్ బయట ఉన్నారు? జైల్లో ఉండాలి కదా మరి అలాగైతే. జైల్లో ఉండాలి కదా ఎందుకంటే ఇలాగే మన వ్యవస్థ లోపం అన్నమాట. ఎలాగా ఇప్పుడు ఈ చిల్లర దొంగలకి, వాళ్ళకి వీళ్ళకి పట్టుకోవడం, ఇలాంటివన్నీ ఈ దొంగలకి పట్టుకోవడం లాంటి పనుల్లో బిజీగా ఉండడం, అలాంటి వాళ్ళు వదిలేస్తుంటారు అన్నమాట. అది అక్కడ ఫాల్ట్ జరుగుతుంది. అవునా? అయితే సార్ ఇప్పుడు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఓటు నోటు అనేది అరికట్టాలి అనుకుంటున్నారా? అంటే ఈ సొసైటీ దాన్ని అసలు ఒక జబ్బు అనుకుంటున్నారా అనేది మీరు నన్ను అడుగుతున్నారు. కరెక్టే, అరికట్టాలి అనుకోవడం అనేది నా వల్ల కాదు. అది ఇప్పుడు నేను మాటల ప్రకారంగా చెప్పగలను కానీ అది నేను అరికట్టలేను. ఎందుకంటే అది మనుషుల తాలూకా అది బిహేవియర్, అది యాటిట్యూడ్. వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ అండర్లో పనిచేస్తున్న క్యాడర్ కావచ్చు, వాళ్ళు ఆశపడి ప్రజలకు ప్రలోభాలకి గురి చేసి వాళ్ళ తాలూకా విచక్షణని వాళ్ళు చూపించుకుంటున్నారు. మేబీ వాళ్ళు ఇవ్వడం వాళ్ళు తప్పైనా సరే అట్లీస్ట్ కనీసం తీసుకున్నోడికైనా
తీసుకున్నోడికైనా బుద్ధి ఉండాలన్నమాట. వీడు నాకు నేను పని చేయకుండా డబ్బులు ఎందుకు ఇస్తున్నాడు, నేను తీసుకోకూడదు, ఈ 500కు 1000 రూపాయలతో నా జీవితం సాగిపోతుందా, కాదు కదా అన్నట్టుగా ఆలోచించాలి. అలాంటి ఆలోచించే రోజు ప్రజల్లో రానంత వరకు ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. మళ్ళీ ఓటింగ్ అనేది, ఆ పోలింగ్ అనేది భారతదేశంలో 100 మంది ఉన్నారు అనుకుంటే ఒక 5 మందితోనో 10 మందితోనే ఓటింగ్ జరుగుతుంది. మిగతా 90 మనుషుల ఎలిజిబిలిటీతో ఓటింగ్ జరగట్లేదు మాకు యాక్చువల్గా. ఆ 10 మందిలోనే ఆ 10 మంది కూడా ఎలక్షన్లో నిలబడిన వాళ్ళు ఫ్రాడ్లే, ఓట్లు వేస్తున్న వాళ్ళు కూడా ఫ్రాడ్లే ఓటర్లు. ఎలా సార్ మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఇవన్నీ ఫ్రాడ్ అనేసి? ఈవీఎం మిషన్లు ఉంటాయి, అన్నీ చేస్తాయి సార్, అంతా గవర్నమెంట్లో దగ్గరుండి చూసుకుంటారు, చేస్తారు. నేను చెప్తుంది ఈవీఎం మిషన్లో పడిన ఓట్ల గురించి అనట్లేదు. మిగతా చాలా మంది వాళ్ళకు పడని ఓట్ల గురించి మాట్లాడుతున్నాను, పడని ఓట్ల గురించి. అంటే ఈ ఓటుకు నోటు అనే కాన్సెప్ట్లో మనకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి? ఓటుకి నోటు అనే పదం అనేది అది నిజంగా అది ఎవరు కనిపెట్టారో కానీ కొంచెం వాడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కానీ ఆ ఓటుకి నోటు అనే పదం మాత్రం ప్రజల్లో నరాల్లో నాటు. అది కాదు సార్, ఇప్పుడు ఎంతో కష్టపడితే కానీ పైసలు రావు. ఇప్పుడు ఈ ఓటుకు నోటు ద్వారా పైసలు అనేది వస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన పైసలు తీసుకోవడంలో తప్పులేదు కదా, దొంగతనం చేయట్లేదు కదా, అది ప్రజలు కూడా. ఇక్కడ మీకు ఒక పాయింట్ నేను చెప్తాను. మీరు అడిగారు, బాగా మంచి ప్రశ్న అడిగారు, నా దగ్గర కూడా మంచి ఆన్సర్ కూడా ఉంది. చెప్పండి సార్. ప్రజలు కష్టపడుతున్నారు, ఎంతో కష్టపడితే కానీ డబ్బులు రావట్లేదు అంటున్నారు. ఈ ఓటుకు నోటు అనేది ఒకరోజే కదా ఇస్తున్నారు. ఈ రోజు నాకు ఓటుకు నోటు ఇచ్చారండి ఎవరో రాజకీయ నాయకులు, ఈ రోజు ఒక్కరోజే ఇస్తున్నాడు కదా, ప్రతిరోజు ఇవ్వట్లేదు కదా. ఓటుకు నోటు అనేది ఈ రోజు ఒక్కరోజే ఇస్తాడు, లేదంటే రేపు ఇస్తాడు, లేదంటే ఎల్లుండి ఇస్తాడు, అంతేగాని రోజు ఇవ్వట్లేదు కదా. మరి అది గ్యారంటీ లేని డబ్బులు అనమాట. అది ఆ 1000 రూపాయలు ఇచ్చింది ఈ రోజు 1000 రూపాయలు ఇచ్చారండి నాకు ఓటుకు నోటు, గ్యారంటీ లేని డబ్బులు అది. ఇప్పుడు ఒక జాబ్ ఉంది గ్యారంటీ, ఒక బిజినెస్ నేను తెచ్చుకున్నాను నాకు గ్యారంటీ, లేదా నేను కూలి పని చేసుకుంటున్నాను నేను గ్యారంటీ, నా ఒంట్లో దమ్ము నాకు గ్యారంటీ, డైలీ నేను పని చేయగలను అనే దమ్ము. మా నాన్న ఉన్నారు, మా అమ్మ ఉన్నారు, వాళ్ళు నాకు పెంచి పోషిస్తున్నారు, వాళ్ళు నాకు గ్యారంటీ. లేదంటే నేను ఏదో బిజినెస్ పెట్టుకున్నాను ఏదో అది గ్యారంటీ. గ్యారంటీ లేని డబ్బులు అవి అంటున్నాను నేను ఓటుకు నోటు అనేది. అయితే సార్ మీరు చెప్పిన దాని ప్రకారం నాకేం అర్థమవుతుందంటే ఓటుకు నోటు అనేది మంచి కాన్సెప్ట్ కాదు అంటారు. అది క్లియర్ కట్ గా నేను చెప్పిన దాంట్లో మీకు అర్థమై ఉంటుంది. అవును సార్ అర్థమైంది. సో ఇది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చా, మనం ఏమైనా చేయొచ్చా సార్ దీనికి మనం ఏం చేయలేం సార్. అదే సార్, ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుందని ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు చాలా విషయాల్లో చెప్పారు, ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. మరి దీనికి మా దగ్గర ఉండదు, అది గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ లో ఉంటుంది. చట్టం తేవాలి, చట్టం తెచ్చి దాన్ని అరికట్టాలి. అంతేగాని ఇది పనికి మాలిన ఏమో చట్టం అంటే చెప్పకూడదు. ఇప్పుడు ప్రెజెంట్ రన్ అవుతున్న గవర్నమెంట్ నేను మొన్నే విన్నాను, ఏదో ఆస్తులు ప్రాపర్టీ కంట గవర్నమెంట్ చేతుల్లో ఉంటాయంట, ఒరిజినల్ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలు ప్రజలకు ఇస్తారంట. ఇలాంటి పనికి మాలిన చట్టాలు, అన్నశ్రీ చట్టాలు, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇవన్నీ వదిలేసి అసలైన ఇవి అవి పనికి మాలినవి. అది అంటే ఇప్పుడు గవర్నమెంట్ అంటే పబ్లిక్ అంటే మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మనందరం పబ్లికే కదా సార్. మరి మనం ఇంప్లిమెంట్ చేస్తే అవుతుంది కదా సార్, ఓటుకు నోటుకి అలాంటివి అరికట్టాలి. ఇప్పుడు సార్ నేను ఒక విషయం అంటాను సార్, నా ఒపీనియన్ ఏంటంటే ఓటుకి నోటు, ఈరోజు మీరు నోటు తీసుకొని ఓటు వేస్తున్నారు, రేపు పొద్దున మీకు ఒక సమస్య వచ్చినప్పుడు, అంటే మీకంటే మీకు కాదు ప్రజలు మన చెప్తున్నాను, సమస్య వచ్చినప్పుడు నీకు నోటు ఇచ్చాను, నువ్వు నాకు ఓటు వేసినావు, నీ సమస్య నువ్వు తీర్చుకో, నాకెందుకు అనేసి ఒక రాజకీయ నాయకుడు అంటాడు, ఆ ఏరియాని పాలించిన వాడు అంటారు. అప్పుడు ఏం చెప్పగలరా సార్ వీళ్ళు, ఈ ప్రజలు, నోట్లు తీసుకునే ప్రజలు? ఈ ఓట్లు తీసుకునే ప్రజలు ఏమి చెప్పగలరా అంటే వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. మీరు చెప్పింది కరెక్ట్, మంచి ప్రశ్న అడిగారు. ఇది కూడా దానికి ఆన్సర్ ఉండదు అన్నమాట ప్రజల దగ్గర. ఎందుకంటే నోట్లు తీసుకొని వాళ్ళు
భావించుకొని కరెక్ట్ సార్. బానిసలు అన్నారు కదా, ఇప్పుడు బానిసలుగానే చూస్తారు ఈ రాజకీయ నాయకులు. నోటు తీసుకొని ఓటేసినా, మందు తీసుకొని ఓటేసినా, బిర్యానీ ప్యాకెట్ల కోసం ఆశపడి ఓటేసినా కానీ బానిసల్లాగే చూస్తారు. అది నేను అంటున్నాను సార్. మీరు అన్నది కరెక్టే సార్. అది కరెక్ట్. అయితే మరి తప్పు ఉండదు, అక్కడ వాళ్ళ తప్పు ఉండదు, మనదే తప్పు. అవును కరెక్ట్ సార్. మీరు ఇంకొకటి ప్రజల్లో ఇంకొకటి కూడా ఉంది. ఇది ఏంటి, అతి తెలివితేటలు అనమాట. ఏంటది, ఒక రాజకీయ నాయకుడి దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళకి నచ్చిన రాజకీయ నాయకుడు ఓట్లు వేసుకోవడం. ప్రజల్లోనే మోసం ఉంది. అవును సార్. అది ఎంతవరకు అతని ఇస్తే ఇచ్చాడు చెప్పకూడదు. అంటే ఒక ఫేమస్ హీరో తాలూకు కొడుకు కూడా ఒక మీటింగ్ లో చెప్పాడు. అతని పేరు కూడా నేను చెప్తాను. మంచు విష్ణు, సారీ అతని తప్పుడు పేరేంటి, మంచు మనోజ్. ఓకే, ఏమన్నారు సార్? మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ ఏమంటాడంటే మీడియాలోని, మీరు డబ్బులు తీసుకోండి పర్లేదు, కానీ ఓటు మాత్రం మీకు నచ్చిన ఓటుకి వేయండి అని అంటున్నాడు. నచ్చిన వాళ్ళకంటే న్యాయం ఎటు పక్క ఉంటే అటు పక్క వేయండి అని అంటున్నారు. అంటే మంచి మాటే అన్నారు కదా సార్. డబ్బులు తీసుకోండి అనే మాట అనకూడదు కదా. డబ్బులు తీసుకోండి అంటే ఇచ్చిన వాళ్ళు ఇస్తారు డబ్బులు, తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు. మంచి ఎటుపక్క ఉంటే అటుపక్క న్యాయంగా ఓటేస్తారు. అది మంచిదే కదా సార్. ఇప్పుడు మంచు విష్ణు అన్నారా, మంచు మనోజ్ చెప్పిన మాటలు మంచివే కదా. మంచివే, కొంతే మంచిది. ఇప్పుడు నేను ఉన్నానండి, మీరు నేను మాట్లాడుకుంటున్నాం సార్. నేను మీకు అయ్యా నమస్కారం సార్ అని చెప్పి బూత్ మాట తిట్టేస్తాను. ముందు మంచి మాట ఆడాను కదా, బూత్ మాట తిట్టుకున్నానికి ఏముంది, ఒక పట్టి వదిలేయండి అని అంటే కుదురుతుంది అలాగా. అది కుదరదు కదా. అవును సార్, కరెక్ట్ అన్నారు మీరు మాట. అలాగే మనోజ్ కుమార్ కూడా మీరు డబ్బులు తీసుకోండి పర్లేదు అనే మాట తప్పు కదా. తప్పు అనిపిస్తుంది సార్ నాకు కూడా. మరి మీకు కూడా కాదు, ఆ మాటే తప్పు. ఇప్పుడు మన స్కూల్ లైఫ్ లోనే ఒక పేపర్ లోని తప్పు ఇన్ఫర్మేషన్ రాసేస్తే మనకు మార్కులు అయ్యారు స్కూల్లోని. అలాంటిది సొసైటీలో మాట తేడా రాకూడదు. అది కూడా ఒక పెద్ద పొజిషన్ లో ఉన్నోళ్ళు. అవును, మాట తేడా రాకూడదు. డబ్బులు తీసుకోండి పర్లేదు, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి, వాళ్ళు ఇస్తున్నారు, అది ఏం మాట. ఈ కాన్సెప్ట్లు అన్ని ఓటుకు నోట్లోనే వస్తున్నాయి సార్. మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో ఓటుకు నోటు రిలేటెడ్, ఓటుకు నోటు అనే పదానికి రిలేటెడ్ అన్నమాట. అవును. ఇది హెడ్డింగ్, ఓటుకు నోటు అనే హెడ్డింగ్ కి ఇదంతా ఇన్ఫర్మేషన్. అది అలాగనమాట. అంటే బడా బాబులు కూడా ఓటుకు నోటు అనే పదానికి నిర్వచనం, దాని అర్థం, దాని పర్యవసానాలు తెలియకుండా ఏది పడితే అలా మాట్లాడటం అనేది ప్రజల్లో కూడా చైతన్యం లేదు. అవును సార్, అవును కరెక్ట్ అన్నారు సార్, మీరు కరెక్ట్ అన్నారు. అది విషయం. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదములు సార్. ఓకేనా సార్, ఉంటాం సార్. ఓకే సార్.